రాష్ట్రాన్ని 5 ఏళ్లు నాశనం చేసి ఘోర పరాజయం పొందిన పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కార్పొరేటర్ అంటే అంత చులకన, పవన్ కళ్యాణ్ పేరు ఎత్తే కనీస అర్హత లేదు అని మండిపడ్డారు. జగన్ కి అవును పవన్ కళ్యాణ్ తక్కువే, నీకు 1,00,00,000 కోట్లు అవినీతి చేయడం రాదు, నీకు చిన్నాన్నను చంపడం రాదు, దళితులు అవమానించిన వాడికి సింహాసనం ఇవ్వడం రాదు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా 21 అవుట్ ఆఫ్ 21 100% సీట్లు గెలిచారు. మారుమూల గ్రామాలకు రోడ్లు వేశాడు, పంచాయతీలకు ఊపిరిపోశాడు. అదే పంచాయతీ సొమ్ములు లేకుండా చేసిన పాపం జగన్ది. సొంత తల్లి చెల్లి మీద కేసు పెట్టిన దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడడం బాధాకరం. మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ పేరును ఉచ్చరించే అర్హతను మీరు కోల్పోయారు. 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ మాది. 100% క్రైమ్ అండ్ రొమాన్స్ రేట్ సాధించిన పార్టీ మీది. మీకు మా అధినేత పవన్ కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే శాశ్వతంగా పక్క రాష్ట్రం పంపే పరిస్థితి తీసుకొస్తాం. ఎందుకు ఈ తేడా మాటలు? లెవెన్ మోహన్ రెడ్డి, మీరు కమిడియన్ కి ఎక్కువ, పొలిటిషియన్ కి తక్కువ అన్నట్లున్నాయి మీ వ్యాఖ్యలు. ఇప్పటికే 11 మోహన్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నారు. సింగిల్ మోహన్ రెడ్డిగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే అది మీ ఇష్టం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో జగన్, లేకపోతే జన సైనికులు తడాకా చూపిస్తారు. జీబీఎంసీ జనసేన కార్పొరేటర్లు పీతల మూర్తి యాదవ్, బీజెట్టి వసంత లక్ష్మి, గోవిందరెడ్డి, దల్లి గోవిందరెడ్డి, ఉషశ్రీ, కందుల నాగరాజు, జనసేన నాయకులు, వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతిపక్షానికి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకా ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నారో మరి ఏంటో తెలియదు. కానీ ఇవాళ గౌరవమైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పెట్టడం చాలా తీవ్రంగా జనసేన పార్టీ ఖండిస్తుంది. అదేవిధంగా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఒక్కసారి కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే తిరగబడి కొట్టే పరిస్థితి వాళ్ళు ఏర్పడ్డది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ, మరొక విషయం ఏంటంటే ఇవాళ ప్రజలు నిర్ణయించారు నీ అర్హత ఏంటో, అందుకనే ప్రజలు తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టారు. ఇంకా బుద్ధి రాకపోతే నీకు తెలుసు, రాజా ఏదయ్యాడో, రాజా కూజా పగిలిపోయింది. మరి అలాగనే మరి వంశీకి ఏమైందో తెలుసు. మరి మీరు కూడా గుర్తు పెట్టుకోండి, మీరు త్రిబులార్ని ఏ విధంగా చేశారో మీకు గుర్తుంది కదా. మంచిగా అదే పరిస్థితి మీకు తెచ్చుకోకండి. ఆ పరిస్థితి తెచ్చుకుంటే రేపు పొద్దున ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు. ప్రజలు ఇప్పటికే విసిగిపోయి ఏసారిపోయి ఉన్నారు. ఇవాళ ప్రశాంతమైన వాతావరణం, రాష్ట్రం చాలా ప్రశాంతంగా, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం రెండు జరుగుతున్నాయి. మంచి ముఖ్యమంత్రి, మంచి ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, మంచి మంత్రులు ఉన్నారు, మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు. మీలా దాచుకునే వాళ్ళు లేరు. ఆయన కష్టార్జన జోబులో డబ్బు తీసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాట్లాడే అర్హత నీకు లేదని ఈ సందర్భంగా తెలియజేసుకోండి. అంత చులకన జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు పేరెత్తేటువంటి కనీస అర్హత ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఉందా? అసలు కార్పొరేటర్ గారే తక్కువ అని మాట్లాడుతున్నాను నిన్న ఆయన. అవును, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తక్కువే. 1,00,000 కోట్లు నీలాగా దోచుకునే దాంట్లో ఏ రోజు కూడా మీకు సరిసాటి అనేది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రారు. అంతేకాకుండా హత్యా రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారు చాలా దూరం. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు నీకన్నా తక్కువ. సొంత బాబాయిని హత్య చేయించినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు, దళితులను అవమానించిన వాడికి సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు తక్కువే. అంతేకాదు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో.